పుష్ప 2 మూవీ సూపర్ హిట్టే బ్లాక్ బాస్టర్గా కలెక్షన్ వర్షం కురిపించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే తన స్నేహితుడికి మద్దతు తెలిపారనే ఉద్దేశంతోనే ఈరోజు బన్నీని అరెస్ట్ చేసి 11 గంటల పాటు జైలు పెట్టారనుకోవచ్చు. బన్నీ అంటే అర్జున్ గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. నేను ఒక ప్రేక్షకుడిగా ఆయన సినిమాలు కూడా నేను ఎక్కువ చూస్తుంటాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నేను ఎక్కువ చూస్తాను, ఆయన ఫ్యాన్. జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇలాగే ఇబ్బందుల్లో పెట్టి హింసిస్తున్నారు. ఆయన సినిమాలు రిలీజ్ సమయంలో కూడా ఈ విషయంలో కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నది. ఆ అర్జున్ను కూడా అలాగే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి అరెస్ట్ చేయటం ఏంటండి? ఆయన ఒక సంధ్యా థియేటర్కి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి తోపులాట్లో మరణించారు. మరణించినందుకు ఆయన్ని బాధ్యుణ్ణి చేస్తూ ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటే ఈ దేశంలో చాలా ఎఫ్ఐఆర్లు పడాలి ఇమీడియట్గా. ఎక్కడో మేము వీడియో షూట్ చేయడానికి 12 సంవత్సరాలకి పుష్కరాలకి గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వీడియో షూట్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఎంతమంది మరణించారు? ఆ మరణించిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేశారా? దానిపైన సంబంధిత వ్యక్తి మీద వేశారా? లేదు. గుంటూరులో జరిగిన సమావేశాల్లో కానీ అంతకుముందు జరిగిన సమావేశాల్లో కానీ 11 మంది చనిపోయారు. వాటిపైన ఎఫ్ఐఆర్ వేశారా? అయినా కూడా బన్నీ నైతిక బాధ్యత వహించి తన సినిమా చూడడానికి వచ్చిన క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆ రేవతి చనిపోవడం, ఆ కుటుంబాన్ని పూర్తిగా అండగా ఉంటాను అని ఆర్థిక సాయం 25 లక్షలు, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఆయన అంతలా దుందుడుకు జరిగి అరెస్ట్ చేయడం మాత్రం దీనికి ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. అతను సినిమా రిలీజ్ దగ్గర నుంచి కూడా ఆయనకి బ్యాడ్గా ట్రోల్ చేస్తూ ఆ సినిమా పైన దుష్ప్రచారం ఎక్కువగా తీసుకొస్తుంది. నేను యాక్చువల్గా చూశాను సినిమా కథల్ని. ఆ పవన్ కళ్యాణ్ ఒక రోజు కామెంట్ చేశాడు, అడవి దొంగల్ని కూడా హీరోలుగా చూస్తున్నారు ఎర్రచందనం దొంగలు. ఇప్పుడు దీనిపైన పెద్దగా చాలామంది మాట్లాడేస్తున్నారు. అది కథండి. కథలో ఇంకా సెకండ్ పార్ట్ అండి, థర్డ్ పార్ట్ కూడా ఉంది. థర్డ్ పార్ట్లో ఎలాంటి కంక్లూజన్ ఇస్తారో కూడా తెలియదు. అక్కడ డైరెక్టర్ అల్లు అర్జున్ గారు కానీ సినిమా హీరో కానీ దొంగతనం చేయడం ప్యాషన్గా చూపించలేదు. ఆ సినిమా కథ నడుస్తుంది. ఇంకా థర్డ్ పార్ట్ పూర్తయిన తర్వాత కంక్లూజన్ తెలుస్తుంది. తెలియకుండానే ఇలాంటి కథలను కూడా హీరోలుగా గుర్తిస్తారా అంటే కథలో ఏదైనా చూపించవచ్చు. కథలో ఇది చూపించకూడదని ఏమైనా ఉందా? మహాభారతంలో దుర్యోధనుడు చేసినటువంటి దుర్మార్గమైన చేష్టల్ని మనం చూసాం, చదివాం, విన్నాం. అలాగే కృష్ణ పరమాత్ముడు పంచపాండవులైనటువంటి వాళ్ళ ధర్మమైనటువంటి వివిధ పద్ధతులను కూడా విన్నాం. అది కథ, అది పురాణాల్లో వచ్చినటువంటి కథ, ఇతిహాసాల్లో వచ్చినటువంటి కథల్ని బేస్గా తీసుకున్నవి ఇవన్నీ. ఈ కథ రూపుదాల్చుకునేటప్పుడు సెన్సార్ బోర్డు రిలీజ్కి ముందు 80% దాన్ని పర్సూ చేస్తుంది. దాని క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంతలా ఆ సినిమాపై అక్కసెందుకు? ఆయన పైన జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప 1 ఆశేష ఆ ప్రేక్షక ఆదరణ పొంది, పుష్ప 2 కూడా దాని అంతకంటే ఎక్కువ ఆదరణ పొంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం, దాని నైతిక బాధ్యత నుంచి ఆర్థిక సాయం చేయడం, అండగా ఉంటాను ఆమె, ఇన్ని జరిగిన తర్వాత అరెస్ట్ వెనక ఈ రాజకీయ ప్రమేయం ఉండడం ఏ స్వలాభం కోసం అని అనుకోవాలి. ఇప్పుడు అదే కదా నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ బట్టి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర జనసేన పార్టీ పోషించిందని అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్లో, దానికి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎలాగో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసి ఈ అరెస్ట్కి కారకులైనారు. దీనివల్ల అల్లు అర్జున్కి ఖ్యాతి పెరిగింది. అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారనే 100% నోళ్ళు కూడా మాట్లాడుతున్నాయి. ఎవ్వడు కూడా అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ అనలేదు. ఎందుకంటే రైట్ టైంలో అతను రెస్పాండ్ అయినాడు. రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి అండదండగా ఉంటానని చెప్పాడు. అతనికి తోచిన విధంగా ఆర్థిక సహాయం కూడా చేశాడు. చేసిన తర్వాత ఇంక చర్యలు ఏంటి పోలీస్ చర్యలు? సడన్గా ఇమీడియట్గా ఏంటి ఆ చర్యలు? కామెడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడాను ఆయన ఏమైనా సైనికుడా, దాన్ని అంతలా రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంపై ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఎక్కడైనా ఆందోళన చెప్తే కేసులు నమోదు చేస్తామంటాం. ఒక ముఖ్యమంత్రికి ఈ విషయంపై అంతలా ఆసక్తి ముఖ్యమంత్రికి తగదండి. అలా సినీ నటులను విమర్శించాలనుకుంటే రామారావు గారి నుంచి, శివాజీ గణేష్ గారి దగ్గర నుంచి, జయలలిత గారి దగ్గర నుంచి వాళ్ళ నటులుగానే ముఖ్యమంత్రులు అయ్యారు, రాజ్యాలు వెళ్ళారు, ఉన్నత స్థాయికి వచ్చారు. కళ అంటే కళని అలా విమర్శించకూడదండి. మనిషి ఒక జన్మలో అదృష్టం ఉంటే మనిషిగా పుడతాడేమో, వేల జన్మలో అదృష్టం ఉంటేనే కళాకారుడిగా పుడతాడు. మర్చిపోకూడదు. కళాకారులను ఎప్పుడు కూడా అలా విమర్శించకూడదు. కళని అలా ద్వేషించకూడదు. విమర్శిస్తే చరిత్రహీనులు అయిపోతారు. కళని ద్వేషించేవాడు ఎవడు కూడా చరిత్రలో బాగుపడాల. కళది
ఆయన కళని వాళ్ళు ఏదో వస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, నటించేస్తారు. మనందరం వెళ్తున్నాం కదా, దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కదా. ఇంత బిజీ లైఫ్లో కూడా 2 hours ఎంజాయ్ చేసి చూస్తున్నాం ఆ సినిమాని. అందులో ఆయన కళ ప్రదర్శిస్తున్నాడు కదా, ఆ కళని విమర్శించడం ఏంటి? తప్పది. ఆ ప్రస్తావన కూడాను రేవంత్ రెడ్డి చేశారు. ఒక సైనికుడు కాదు, కేవలం సినిమా తీశారు, ఎన్కాష్ చేసుకున్నారు, లాభాలు వచ్చినాయి, అయినా కూడాను ఇలా ఇచ్చేయడం ఎంతవరకు అని చెప్పి ఆయన కూడా ఆ మాట కూడా స్పష్టంగా చెప్పారు. అది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఆయనే ఇందులో డ్యామేజ్ అయినారు. ఈ అరెస్ట్లో కానీ ఆయన చేసిన వ్యాఖ్యల్లో కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన చర్యలు కరెక్ట్ కాదని అందరూ ఆయన తప్పుపడుతున్నారు. అంటేనే ఈ నంద్యాలకి వైసీపీ అభ్యర్థికి పోటీ చేశారని అక్కస్తోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లు అర్జున్పై కక్ష కట్టి ఈరోజు పుష్ప 2 సినిమా ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఈ అంశాన్ని ఒడిచిపట్టి ఆయన డ్యామేజ్ చేసిన ప్రయత్నం ఏంటి? నేను ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు శిల్పారవి నా ఫ్రెండ్ బాగా, నాకు నంద్యాల శిల్పారవి తాలూకా భార్య అర్జున్ గారు, వీళ్ళ క్లాస్మేట్స్, కుటుంబ నేపథ్యం, సంబంధాలు, రిలేషన్స్ వాళ్ళకి ఉన్నాయి. ఆ సందర్భంగా ఎన్నికల టైంలో ఆయన వచ్చాడు. చరిత్రలో కానీ రాజ్యాంగంలో రాసి ఉందేంటి? పవన్ కళ్యాణ్ పెట్టారు కాబట్టి పార్టీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ వెళ్ళకూడదని ఏమైనా రాసి ఉందా? ఇదేమైనా రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయమా? ఎవడండి చెప్పాడు? ఇది ఎవడిష్టం ఆడేది. ప్రజాస్వామ్యంలో వెళ్తారు. అదే అక్కసు అర్జున్ అక్కడికి వెళ్ళారు కాబట్టే ఆయన పైన ఎలా అయినా టార్గెట్ చేయాలని చేస్తున్నటువంటి అక్కసులో భాగమే దొరికిపోతున్నారు. ఏవేవో చేసి దొరికిపోతున్నారు. ఆఖరికి ఎప్పుడైనా నిజం నిలబడుతుంది కదా, నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంటుంది, నిలబడుతుంది. అర్జున్ ఈజ్ ఎ ఫెయిర్ మ్యాన్. అతను ఏ తప్పు చేయలేదు. ఆయన వల్ల జరిగిన విషయం కాదు ఇది. పోలీసు ఏం చేస్తున్నారు? ఆయన ప్రొవోక్ చేస్తే ఆ వ్యక్తి చనిపోలేదారు. పోలీస్ యాక్షన్ కూడా ఉండాలి. ఆయన వెళ్తున్నప్పుడు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా రాలేదు కదా. వాళ్ళు కూడా అర్జున్ను చూసుకుంటున్నారు కదా, అల్లు అర్జున్ను చూసుకుంటున్నారట కదా. కోర్టులో కూడా డిస్కషన్ నడిచింది జడ్జి గారి ముందు. మరి వాళ్ళు చూసుకుంటే మరి వదిలేస్తే జరుగుతుంది. పోలీస్ తప్పుదం కూడా ఉంది. దానిపైన యాక్షన్ ఏంటి? చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే 41A నోటీస్ తీసుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తన ఈ ఇంట్లోనే ఉంటారు. పోలీసులు దుందుడుకు చర్యగా వ్యవహరిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణ మీద తనపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారునికి ఆ నోటీస్కి నాకేం సంబంధం? అప్పట్లో తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ అన్న మాటకి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారో 2 ఏళ్ళ తర్వాత తనపై చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు మాత్రం వ్యూహాత్మకంగా తనను అరెస్ట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నమైన మాత్రం స్పష్టం చేస్తున్నారు. నోటీస్ జారీ చేసినప్పుడు ఎక్కడికి రావాలి, ఏ తేదీని రావాలని కూడా కనీసం మెన్షన్ చేయకుండా పోలీసులు లోపభూయిష్టిగా వ్యవహరించడానికి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. పుష్ప 2 సినిమా విడుదల నాటి నుండి కూడాను అల్లు అర్జున్పై ఒక వర్గం కక్ష కట్టి ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడనివ్వకుండా చేసిన క్రమంలో ప్రీ రివ్యూ షో చూడడానికి వచ్చినటువంటి రేవతి అనే మహిళ ఈరోజు తొక్కిసలాట్లో చనిపోతే ఆ విషయాన్ని తనకు నైతిక బాధ్యత వహించి ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి ఔదార్యంగా వచ్చినప్పుడు కూడా ఈరోజు నిన్న ఆయన అరెస్ట్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడాను తొందరపాటు పడ్డారు. ఈరోజు తొందరపాటు ఆయన భంగపాటుకు గురిచేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ని మాత్రం ప్రతి 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక నటుడుగా ఆయనకున్నట్టు ఆశేష అభిమానం, ఆయన నటించిన సినిమా ఆశేష ప్రేక్షకుల ఆదరణ పొందడం, ఈ పరిణామాలన్నీ ఆయన అరెస్ట్ను మాత్రం జనాల్లో మరోసారి ఆయన గౌరవాన్ని, ప్రతిష్టను ఇనుమడింపేలాగా ఉన్నదని కూడా శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక కళాకారుని గౌరవించే విధంగా పాలకులు ఉండాలని ఒక సూచన కూడా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.